పోలవరం ప్రాజెక్టుకు మహర్దశ పట్టింది. ప్రధాన డ్యాంలో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించారు. పాత డయాఫ్రమ్ వాల్ కు సమాంతరంగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను లక్ష్మీ గణపతి యాగంతో ప్రాజెక్టు పనులను అధికారులు ప్రారంభించారు. ప్లాస్టిక్ కాంక్రీట్ పనులను ఆరంభించారు. నిర్మాణం కోసం యంత్రాలను పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు సిద్ధంగా ఉంచారు. ఈ దీవాల్ పనులు యాక్చువల్గా జనవరి 2కి మనం మొదలు పెట్టాలనుకుని ఎప్పటి నుంచో మనం ప్లాన్ చేశాము. సో డిజైన్ మిక్స్ తాలూకా అనుమతులు కాస్త ఎనాలిసిస్ అనుమతులు కొద్దిగా లేట్ అయ్యి 16వ తారీఖు నాడు సిడబ్ల్యూసీ వాళ్ళు మనకి ఏ డిజైన్ మిక్స్ వేయాలనేది డిసైడ్ చేశారు. సో అందులో సిఎస్ఎంఆర్ఎస్ వాళ్ళతో ప్రతిపాదించినటువంటి T5 మిక్స్ ఫైనల్గా సిడబ్ల్యూసీ వాళ్ళు 16వ తారీఖున అనౌన్స్ చేశారు. సో ఈరోజు మనం 18 నాడు దీవాల్ తాలూకా పనులు ప్రారంభించాము. సో మనం యాక్చువల్ ఈ డివాల్ పనులు మూడు కట్టర్స్ హెల్ప్తో మనం ఈ సీజన్లోనే అంటే ఈ డిసెంబర్లోనే పనిచేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సో ఫస్ట్ కట్టర్ జనవరి 2 బదులు జనవరి 18 నాడు స్టార్ట్ అయింది. సెకండ్ కట్టర్ కూడా మనం జనవరి 25 అనుకున్నాము, బట్ జనవరి ఎండింగ్లో అది స్టార్ట్ అవుతుంది. థర్డ్ కట్టర్ ఏప్రిల్లో అనుకున్నాం, కానీ అది ముందుగానే ఫిబ్రవరి ఎండ్లోనే అది థర్డ్ కట్టర్ కూడా మనం ప్రారంభించాలని అవి మొబిలైజేషన్ కూడా జరుగుతున్నాయి. సో థర్డ్ కట్టర్ వల్ల మనం ముందుగా చేయడం వల్ల పనులు మనం అనుకున్న దానికంటే కొద్దిగా ముందుగా చేయాలని అనేటువంటి ఆలోచనలు ఉన్నాము. ఈ వర్షాకాలం రాకముందే మ్యాక్సిమం లెంగ్త్ ఆఫ్ డీవాల్ని ఎక్కడెక్కడ డీపర్ డెప్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేయాలనేటువంటి ప్రతిపాదనలు ఉన్నాము. ఈ విధంగా ఈవెన్ వర్షాకాలంలో కూడాను పని డీవాటరింగ్ చేసుకుంటూ పని చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాము గవర్నమెంట్. పోలవరం వద్ద కొత్త డయాఫ్రమ్ వాల్ ను నిర్మించబోతున్నారు. ఇందుకు తగ్గట్టుగా యంత్రాలు కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఏంటి డయాఫ్రమ్ వాల్ ప్రత్యేకతలు? ఎప్పటిలోగా పూర్తయ్యే ఛాన్స్ ఉంది? రాధిక, పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టానికి తెరలేపారనే చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఈ రోజు ఉదయం శ్రీకారం చుట్టారు. ఉదయం 10:19 లక్ష్మీ గణపతి యాగం నిర్వహించి పోలవరం ప్రాజెక్టు ఎస్టీ నరసింహమూర్తితో పాటుగా మెగా కంపెనీ ప్రతినిధులు, బావారి కంపెనీ ప్రతినిధుల సమక్షంలో T5 కాంక్రీట్ మిక్చర్, ప్లాస్టిక్ కాంక్రీట్ మిక్చర్ తో ఈ పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికైతే శ్రీకారం చుట్టారు. 2025 డిసెంబర్ కల్లా డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి సగం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత పోలవరం మెయిన్ డ్యామ్ ఏదైతే ప్రాజెక్టు డ్యామ్ ఉందో ఆ డ్యామ్ పనులు కూడా ప్రారంభిస్తారన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే ప్రధాన డ్యామ్ నిర్మాణం మొదలు పెట్టాలంటే డయాఫ్రమ్ వాల్ కంపల్సరీ కావాలి. ఈ డయాఫ్రమ్ వాల్ కనీసం సగమన్నా పూర్తయితే ఈ పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించిన మెయిన్ ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభమవుతాయని మన సమాచారం ఉంది. కొత్త డయాఫ్రమ్ వాల్ 1396.6 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందంతో నిర్మాణం చేస్తున్నారు. లీస్ట్ 20 మీటర్లు, గరిష్టంగా 90 మీటర్ల లోతులో ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఇప్పటికే జర్మనీ నుండి ప్రత్యేకమైనటువంటి యంత్రాలు పోలవరం ప్రాజెక్టు చేరుకున్నాయి. ట్రెంచి కట్టర్లతో పాటుగా భారీ గ్రాఫర్లు, డీశాండింగ్ యూనిట్లు కూడా అక్కడ చేరుకున్నాం. 383 ప్యానెల్లో 1,00,000 క్యూబిక్ మీటర్ల పైగా ఈ T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమ నిర్మాణం అయితే చేపట్టనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో త్వరితగతిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి, అంటే సీజన్లు మారుతూ ఉంటాయి కాబట్టి మరలా వర్షాకాలం వచ్చేలోపు ఎంత మేరైతే అంత మేర డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి అయిపోతే ప్రాజెక్ట్ నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తవుతుందని కూడా అధికారులు అయితే ఆశాభావంతో ఉన్నారు. రాధిక, రైట్ సాగర్, ప్రాజెక్ట్ నిర్మాణం అంటే ప్రధాన డ్యామ్ నిర్మాణానికి సంబంధించి కూటమి ప్రభుత్వ ప్రణాళిక ఏ విధంగా ఉంది? అయితే ప్రధాన డ్యామ్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో షెడ్యూల్ ఒకటి రెడీ చేశారు. షెడ్యూల్ ప్రకారం ఎప్పుడు ఏ పని చేయాలి, ఎందుకంటే గతంలో చూసుకుంటే కనుక సీజన్లు కౌంట్ చేసుకోకుండా ప్రాజెక్టు పనుల్లో ముందు త్వరితగతిన పూర్తి చేయాలని ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా గతంలో జరిగినటువంటి ఎదుర్కొన్న సవాళ్ళను అధిగమిస్తూ కూడా ప్రతిదాన్ని ఒక షెడ్యూల్ ప్రకారం ఎప్పుడు ఏ పని చేయాలి, అట్లాగే ప్యారలల్ గా ఏ వర్క్ చేయొచ్చు, ఒక పక్క డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతుండగా మరో పక్క ఇంకో పని ఏం చేయొచ్చు అనే దాని మీద కూడా
కూడా దృష్టి పెట్టారు. ఈ పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి నిర్మాణ సంస్థ గుత్తేదారైనటువంటి మెగా సంస్థ ప్రతినిధులు కానీ డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో అత్యంత అనుభవం ఉన్న అంతర్జాతీయంగా అనుభవం కలిగినటువంటి బావర్ ప్రతినిధులు వీరంతా కూడా కోఆర్డినేషన్ లో పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క అంతర్జాతీయ నిపుణుల బృందం కూడా ఎప్పటికప్పుడు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సలహాలు సూచనలు ఇస్తున్నారు. సిడబ్ల్యూసి ప్రతినిధులు సైతం ఇప్పటికే ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నారు. పార్లమెంటరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు సంబంధించి పార్లమెంటరీ కమిటీ చైర్మన్ రూడీ నేతృత్వంలో సుమారుగా 29 మంది ఎంపీలు ఇప్పటికే పోలవరం ప్రాజెక్టును సందర్శించడం అప్పటికే నిర్వాసితులు కొంత అమౌంట్లు కూడా నష్టపరిహారం అందజేయడంతో రెండవ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఎత్తు విషయంలో కూడా అంటే నీటిని నిలబెట్టే విషయంలో ఇప్పటికి మొదటి వంతుగా 41 మీటర్లకు సంబంధించి వారికి కొంత నష్టపరిహారం అందించారు. రెండో విడత నష్టపరిహారం కూడా త్వరితగతిన అందజేయడం జరుగుతుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్రం నుండి పూర్తి సహకారం ఉందని కూడా ఇరిగేషన్ మంత్రి రామనాయుడు కూడా మనతో చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. రాధిక, థ్యాంక్ యూ సాగర్. భగవాన్